LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మొన్నటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆ నేత బోల్డ్ అని హామీలు గుప్పించారు. నన్ను గెలిపిస్తే మీ జీవితాలు మార్చేస్తా, ఉద్యోగాల వర్షం కురిపిస్తా, నియోజకవర్గాన్ని ఏకంగా మరో సింగపూర్ చేసేస్తానని ఓదరగొట్టారు. ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేయగలిగిన వ్యక్తి కావడంతో ఆయన చెప్పేదంతా నిజమేనని నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు ఆ నాయకుడు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈయన పేరు సుజనా చౌదరి. ఎక్కడో చూసామని అనుకుంటున్నారా? ఎన్నికల సమయంలో ఎక్కువగా కనిపిస్తారు. ఆ తర్వాత జనానికి కనిపించకుండా పోవడంలో ఈయన దిట్ట అని అంటారు. ఎన్నికల వరకు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చంద్రబాబు నైజం. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడైన సుజనా చౌదరి కూడా తన గురువునే ఫాలో అవుతున్నారన్న టాక్ బెజవాడ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుందని సమాచారం. పెద్దల సభలో ఉంటూ ఢిల్లీ స్థాయిలో లాబియింగ్లు చేసుకునే సుజనా చౌదరి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అప్పట్లో ఈ సీటు విషయమై పెద్ద కసరత్తే జరిగింది. కూటమి పార్టీల తరపున ఎవరికి వారే పశ్చిమ సీటు కోసం పోటీ పడినా తన స్టైల్లో లాబియింగ్ చేసుకుని బీజేపీ తరపున సుజనా చౌదరి టికెట్ దక్కించుకున్నారు. 3 పార్టీల కూటమి రాజకీయాల్లో భాగంగా గెలిచారు. ఆయన ప్రస్తుతం ఉన్నది కమలం పార్టీలో అయినప్పటికీ ఆయన మనసంతా టీడీపీయే అనే విషయం చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఎన్నికల సమయంలో అసంతృప్తులెవరూ తనకు ఎదురు తిరగకుండా ఉండేందుకు వారిని నోట్ల కట్టెలతో కొట్టారు అని వ్యాపారవేత్త సుజనా చౌదరి గురించి గతంలో వార్తలు, విశ్లేషణలు వచ్చాయి. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఈయన ఎడాపెడా హామీలిచ్చారు. తనకు ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉన్నాయని, తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఏ పనైనా నేరుగా ఢిల్లీ స్థాయిలోనే చేయించుకురాగలను అని విజయవాడ వెస్ట్ ప్రజలను ఈజీగా నమ్మించేశారు. నిత్యం అందరికీ అందుబాటులో ఉంటూ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తాను అని, అసలు ప్రజలకు సమస్యలే లేకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా నన్ను గెలిపిస్తే వెస్ట్ నియోజకవర్గాన్ని మరో సింగపూర్ చేసేస్తాను అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కేంద్ర మంత్రిగా చేసిన వ్యక్తి, పైగా కమలం పార్టీ నేత, లోకల్ గా చంద్రబాబుతో బాగా ర్యాపో ఉన్న వ్యక్తి కావడంతో సుజనా చౌదరి మాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మారు. మొత్తానికి సుజనా మాయాజాలం ఫలించి విజయవాడ వెస్ట్ లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నప్పటికీ పరిస్థితులు అన్నీ కలిసి రావడంతో సుజనా చౌదరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేశారు. ప్రముఖ వ్యాపారవేత్త సుజనా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇక తమ కష్టాలు తొలగిపోయినట్టేనని భావించిన నియోజకవర్గ ప్రజలకు నెమ్మదిగా అసలు విషయం తెలిసి వచ్చిందనే చర్చ గట్టిగా నడుస్తోంది. తమ ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేరు అని తెలుసుకున్న ప్రజలు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఏదైనా బాగా ముఖ్యమైన కార్యక్రమం ఉంటే తప్ప ఆయన బెజవాడలో కనిపించడం లేదు. కూటమి నేతలకు కూడా అందుబాటులో ఉండటం లేదు అని సమాచారం. గత ఏడాది బుడమేరు వరదల్లో పశ్చిమ నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు ముంపుకు గురైనా అలా ఓసారి వచ్చి ప్రజలకు మొహం చూపించి అక్కడి నుంచి చెక్కేయడంతో సుజనా చౌదరి అసలు స్వరూపం ఇదేనా అని నియోజకవర్గ ప్రజలు అప్పట్లో ఆగ్రహించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తాను అని హామీ ఇచ్చిన సుజనా చౌదరి ఏడి, ఎక్కడా అంటూ అప్పట్లో ప్రజలు అసహనం వెళ్లగక్కారు. అయినా సరే తరంతర కాలంలో ఆయనలో మార్పు రాలేదు అని నియోజకవర్గ ప్రజలకు దూరంగానే ఉంటున్నారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. సంవత్సరంలో అధిక భాగం ఢిల్లీ లేదా హైదరాబాద్ లో నివసిస్తున్న సుజనా చౌదరి ఎప్పుడైనా పొద్దుపోక విజయవాడ వచ్చినప్పటికీ పశ్చిమ నియోజకవర్గం వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు అని ఆయన పార్టీ నేతల ద్వారా అందుతున్న సమాచారం. విజయవాడకు వచ్చి సమీపంలోని తన సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే కూడా ఆయన ఇష్టపడకపోవడం పట్ల కూటమి నేతలు కోపంతో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఎవరైనా ఆయన్ను కలవాలన్నా కృష్ణా జిల్లా తాడిగడపలోని సుజనా ఇంటికి వెళ్లాల్సిందేనట. నియోజకవర్గ ప్రజలే కాదు, అధికారులు సైతం తాడిగడప వెళ్లి సుజనాను కలవాల్సిందేనట. ఒకవేళ నియోజకవర్గానికి సంబంధించిన ఏవైనా రివ్యూలు చెయ్యాలన్నా కూడా అన్ని సుజనా తన ఇంటి నుంచి నిర్వహిస్తూ ఉంటారని, నియోజకవర్గానికి మాత్రం వెళ్లడోనే అంటున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రజల వద్దకు పాలనా విధానం అమలైతే నేడు ఎమ్మెల్యే వద్దకు ప్రజలు వెళ్లేలా పాలన ఉందని నియోజకవర్గ ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ముందు వెనుక చూసుకోకుండా నమ్మామని వాపోతున్న అన్ని వర్గాల ప్రజలు ఏడీ సింగపూర్ ఎమ్మెల్యే ఎక్కడా అని వెతుకులాట మొదలు పెట్టారట.